తెలుసుకుందాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం. ఈ అధ్యాయంలో ప్రాముఖ్యంగా యేసు ప్రభువారు పునరుద్ధానుడయ్యాడు అనే విషయం మనకి స్పష్టంగా కనిపిస్తుంది. పునరుద్ధానుడైన యేసు తను తాను సజీవునిగా కనపరుచుకుంటూ ఉంటారు. నేను సజీవుణ్ణి, దేవుడు నన్ను మృతుల్లోండి లేపారు, మృతుల పునరుద్ధానం ఉంది అనే విషయాన్ని ప్రధానంగా మనం అపోస్తలుల కార్యాల గ్రంథంలోనూ ప్రాముఖ్యంగా 1వ అధ్యాయంలోనూ మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రథమ ఫలం, మృతుల్లోండి లేచిన మొదటి వ్యక్తి ప్రథమ ఫలం. ఆయన ద్వారా మనందరం కూడా మృతుల్లో నుండి లేస్తాము, మరణం తర్వాత జీవితం ఉన్నది అనేది మనం ప్రధానంగా అపోస్తలుల కార్యాల గ్రంథంలో చూస్తాం. సువార్తల యొక్క ముగింపులో ఈ విషయాలు ప్రధానంగా మనం చూస్తాం. ఆ విషయాల్ని స్థాపిస్తూ మృతుల పునరుద్ధానం ఉంది, మరణించిన తర్వాత జీవితం ఉంది అనే ఒక ఉన్నతమైన సువార్తను సమస్త లోకానికి ప్రచురించడం, అనేకులను యేసు ప్రభు యొక్క పునరుద్ధానంలో పాలుభాగస్తులుగా చేయడం అనేది అపోస్తలుల కార్యముల గ్రంథం ముఖ్య ఉద్దేశం. అపోస్తలుల కార్యముల గ్రంథం అనంటే అపోస్తలులు పరిశుద్ధాత్మను పొందినవారే, పరిశుద్ధాత్మ ద్వారా వారు చేస్తున్న కార్యాలు. అపోస్తలుల కార్యాలంటే అపోస్తలులు సొంతగా చేసిన కార్యాలను కాదు, దేవుని యొక్క ప్రణాళికను బట్టి. అపోస్తలుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం చదువుతుంటే తండ్రి వాగ్దానాన్ని బట్టి అపోస్తలులు చేసిన కార్యాలు, తండ్రి వాగ్దానాన్ని బట్టి పరిశుద్ధాత్మ శక్తి చేత బలపరచబడిన నడిపింపబడుతున్న అపోస్తలులు చేసిన కార్యాలు. వారు మొట్టమొదటగా యెరూషలేములోను, యోదయ, సమరయ, బూదిగంతాల వరకు ఈ కార్యాలు, ఈ సువార్త ఏ విధంగా తీసుకుని పోయారు. రోమా ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని అపోస్తలుడైన పౌలు ఏ విధంగా ఈ సువార్తను ప్రకటించారు, బూదిగంతాల వరకు ఈ సత్య సువార్తను ఏ విధంగా చేర్చారు అనేది మనం అపోస్తలుల కార్యాల గ్రంథంలో చూస్తాం. 1వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు పునరుద్ధానుడైన యేసు అంటే దేవుడు ఆయనను మృతుల్లోండి లేపిన తర్వాత, యేసును దేవుడు లేపిన తర్వాత ఆయన ఆరోహణం అవ్వకముందు చేసిన పని, శిష్యుల్ని ఏ విధంగా సిద్ధపరిచారు అనేది మనం అపోస్తలుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయంలో చూస్తాం. శిష్యుల సిద్ధపాటు అనమాట అండి 1వ అధ్యాయం. 1వ అధ్యాయం 1వ వచనం మనం చదువుతుంటే లోక ఈ సువార్త రాశాడు, క్షమించండి, లోక ఈ చారిత్రక పుస్తకం లేకపోతే లోక అపోస్తలుల కార్యాల గ్రంథాన్ని రాశాడు. ఓ థెయోఫిలా, యేసు తాను ఏర్పరచుకున్న అపోస్తలులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తర్వాత, అంటే యేసు ప్రభు అపోస్తలులను ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన యొక్క భూమి మీద ఆయన చేసిన పరిచర్యలో, ఆయన యొక్క స్వార్థ పరిచర్యలో 12 మందిని మాత్రమే యేసు ప్రభు వారు ఏర్పాటు చేసుకున్నారు. చోజన్ పీపుల్ అనమాట అండి, వారు ఏర్పాటు చేయబడిన జనాంగం. ఈ ఏర్పాటు చేయబడిన ఈ జనాంగం యేసు ప్రభు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత ఆయన ఈ శిష్యులకు ఆజ్ఞాపించారు. పరమునకు చేర్చుకొనబడిన దినం వరకు వారికి బోధిస్తూ ఉన్నారు. ఆయన ఏమేం చేశారు అనే విషయాలు, ఏమేం చేయబోతున్నారు శిష్యులు, ఏమేం చేయబోతున్నారు అనే విషయాలు, ఏమేం చెయ్యాలి అనే విషయాలు మనకి 1వ అధ్యాయంలో కనిపిస్తాయి. లోక అంటున్నాడు, యేసు ప్రభు పరమునకు చేర్చుకొనబడిన దినం వరకు ఆయన జరిగించిన కార్యాలు నా మొదటి గ్రంథమందు రచించి తిని, అంటే దీనికి ముందు ఒక గ్రంథం ఉంది అనే విషయాన్ని మనం, లోకా సువార్త ఉన్నది అనే విషయాన్ని మనం అపోస్తలుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో చూస్తాం అనమాట. నా మొదటి గ్రంథం, ఇది 2వ గ్రంథం. యేసు ప్రభు శ్రమ పడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగ్గపడచ్చు. ఈ విషయం మనం గమనించాలి. వారికి అగ్గపడచ్చు అంటే ఆయన కనిపించారు. ఆయన యొక్క భూతం కాదు, ఆయన కేవలం ఆత్మగా తిరిగాడని కాదు, ఆయన అగపడ్డారనంటే ఆయనకి రక్తమాంస, క్షమించండి, శరీరం ఉంది,
వారికి అగపడ్డారంటే యేసు ప్రభు వారికి శరీరం ఉంది. ఆయన చనిపోయి సమాధి చేయబడిన, తిరిగి లేపబడిన తర్వాత ఏ శరీరం అయితే ఉందో, ఆయన సమాధిలో పెట్టబడినప్పుడు ఏ శరీరం అయితే ఉందో ఆ శరీరం ఆయనకు ఉంది అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తాం. దేవుని రాజ్య విషయాలను గురించి బోధించుచు, ఒకటి వారికి అగపడుచు, రెండు దేవుని రాజ్య విషయాలని బోధించుచు, అనేక ప్రమాణములను చూపి వారికి తనను తాను సజీవునిగా కనపరుచుకొనెను. ఇది ప్రాముఖ్యమైనదన్నమాట అండి. సువార్తల్లో ప్రమాణాలు చూపించారన్నమాట, రుజువులు చూపించారు. ప్రమాణాలు చూపించి తను తాను సజీవునిగా కనపరుచుకున్నారు. మనము ప్రకటన గ్రంథం చూస్తాం. మృతుడినైతిని కానీ ఇదిగో యుగయుగములు సజీవుడినై ఉన్నాను అనే మాట మనం ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో చూస్తాం. ఒకసారి ఆ మాట మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18 నుండి, నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను, మృతుడినైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడినై ఉన్నాను. దేవుడు యేసుప్రభు వారిని మృతుల నుండి లేపారు. యేసుప్రభు వారిని సజీవునిగా కనపరిచారు. ఆయనను పాతాళంలో విడిచిపెట్టలేదు అనే విషయాన్ని మనం 1వ అధ్యాయంలో చూస్తాం అన్నమాట అండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో సువార్తల్లో ఈ విషయాలు మనం చూస్తూ ఉంటాం. సజీవునిగా కనపరుచుకొనెను అంటే యేసు ప్రభు సజీవునిగా కనపరుచుకోవాలి. ఎవరైతే మరణం తర్వాత జీవితం కొరకు, శ్రేష్టమైన జీవితం కొరకు, నిత్య జీవం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారో వారందరూ కూడా యేసు ప్రభు సజీవుడు అనే విషయాన్ని గుర్తించి వారందరూ రాబో జీవితం కొరకు సిద్ధపడాలి. రాబో జీవితం కొరకు ఈ భూమి మీద ఉన్నప్పుడు వారు విశ్వాసంలుగా, మంచి విశ్వాసులుగా కట్టబడాలి. యేసు ప్రభు యొక్క పునరుద్ధానాన్ని బట్టి మంచి విశ్వాసులుగా కట్టబడాలి. ఇది దేవుడు అపోస్తలుల కార్యాల గ్రంథంలో రుజువులతో సహా చూపించబోనుకున్నారు. వారికి అగపడుచు, యేసు ప్రభు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత 40 దినాల వరకు శిష్యులు కనబడాలి, బోధించాలి, ప్రమాణాలు చూపాలి, తాను సజీవునిగా కనపరుచుకోవాలన్నమాట అండి. 40 days ఆఫ్టర్ రైజింగ్ ఫ్రమ్ ద డెత్ అనమాట. ఆయన ఏం చేస్తున్నారంటే కన్విన్సింగ్ ప్రూఫ్స్ అని చూపిస్తున్నారనమాట, రుజువులని చూపిస్తున్నారు. వాళ్ళని కన్విన్స్ చేశారనమాట. వాళ్ళందరూ కన్విన్స్ అయ్యారు, ఈయన చనిపోయి అలా ఉండిపోలేదు. ఈయన ఏదైతే యెరూషలేములోకి నేను వెళ్ళిన తర్వాత నన్ను అక్కడ చంపేస్తారు, లేకపోతే నేను అక్కడ మరణం అవుతాను అని ముందు నుండి యేసు ప్రభు చెబుతున్నారు. అది జరిగింది. ఆయన చనిపోయారు, సమాధి చేయబడ్డారు, తిరిగి లేచారు అనే విషయం వాళ్ళు యేసు ప్రభు యొక్క పునరుద్ధానం ద్వారా చూచి విని కన్విన్స్ అయ్యారనమాట. ఎవరెవరికి కనిపించారు యేసు ప్రభు వారు అని అంటే జన సమూహాలకు కనిపించారు. మగ్దలేని మరియకు కనిపించారు. మార్కు సువార్త 16వ అధ్యాయం 9 నుండి 11 వచనాల్లోను, యోహాను సువార్త 20వ అధ్యాయం 11 నుండి 18 వచనాల్లో, యోహాను సువార్త 20వ అధ్యాయం 11 నుండి 18 వచనాల్లో మగ్దలేని మరియ. మరికొందరు స్త్రీలు మత్తయి సువార్త 28వ అధ్యాయం 9 నుండి 10 వచనాల్లో మరికొందరు స్త్రీలకు ఆయన కనబడ్డారు. ఎమ్మాయను గ్రామంలో ఆ మార్గంలో ఆయన నడిచిపోవడం, ఆయన అక్కడ మరికొందరికి కనిపించారనమాట. లూకాసు వార్త 24వ అధ్యాయం 13 నుండి 32 వచనాలు. మరొకసారి లూకాసు వార్త 24వ అధ్యాయం 13 నుండి 32 వచనాలు. ఈ వచనాల మధ్య మనం ఏం చూస్తున్నామంటే యేసు ప్రభువారు ఆ దారి గుండా, ఆ మార్గంలో నడిచిపోతున్న వారికి కనిపించారు. వాళ్ళతో, ఆ మార్గం గుండా వెళ్ళిపోతున్న వారితో ఆయన మాట్లాడారు. పేతురుకు కనిపించారు. లూకాసు వార్త 24:34లోను, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 5వ వచనంలోని ఈ విషయాలు మనం చూస్తాం. 11 మంది అపోస్తలులకు మేడగదిలో ఆయన కనిపించారు. లూకాసు వార్త 24వ అధ్యాయం 36 నుండి 43 వచనాలు, యోహాను సువార్త 20వ అధ్యాయం 19 నుండి 25 వచనాలు. ఇక్కడే తోమా ఆయనను తడిమి చూచాడు, రుజువుపరుచుకున్నాడు. నా ప్రభువా, నా ఏలినవాడా, నా రాజా అని సాక్ష్యం ఇచ్చాడు. నా ప్రభువా, నా దేవా, నా ప్రభువా, నా ఏలినవాడా,
నా ప్రభువా, నా పరిపాలకుడా, దేవుడు పంపించిన నా రాజా అనే అర్థాన్ని ఇచ్చాడు. నువ్వు నా రాజువు, నా మెస్సియావు అని తోమా ఒప్పుకున్నాడు. ఆ తర్వాత ఆయన 500 కంటే ఎక్కువ మందికి ఆయన కనిపించారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 6వ వచనంలో ఈ విషయాన్ని మనం చూస్తాం. అంటే ఆయన రుజువులు చూపిస్తున్నారనమాట అండి. ప్రజలు కన్విన్స్ అవుతున్నారు. ఇలాంటిది చరిత్రలో ఎన్నడూ జరగలేదు. అలాంటిది యేసుప్రభు వారు ఆయన ముందుగా నేను చనిపోతానని చెప్పడం, తిరిగి లేస్తానని చెప్పడం, ఆయన చెప్పినట్లుగా ఆయన లేవడం, ఆయన జనసమూహాలకు, మగ్దలేని మరియకు, మరికొందరు ఇతర స్త్రీలకు, ఎమ్మయన్ గ్రామంలో మరికొందరికి, పేతురుకు, మేడగదిలో 11 మంది అపోస్తలులకు, 500కు మించి ఎక్కువగా ఉన్నవారికి, సుమారుగా 500కు మించి ఎక్కువగా ఉన్నవారికి, బ్రదర్స్ అండ్ సిస్టర్కి అనమాట, సహోదర సహోదరులకి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 6వ వచనంలో ఈ విషయాన్ని మనం చూస్తాం. ఆయన అంత మాత్రమే కాకుండా రాబోతున్న రాజ్యాన్ని గురించి, కట్టబడబోతున్న సంఘాన్ని గురించి, స్థాపింపబడబోతున్న సంఘాన్ని గురించి యేసుప్రభు వారు అనేకమైన విషయాలు బోధించారనమాట. వాటన్నిటికీ మూలమేంటి, పునాది ఏమిటనంటే, నేను పునరుద్ధానుణ్ణి, నేను సజీవుణ్ణి, సజీవులుండే లోకానికి నేను అర్హుడను, తండ్రి అయిన దేవుని యొక్క స్వాస్యానికి నేను అర్హుడను అని యేసుప్రభు రుజువుపరుచుకొని, అదే రాజ్యానికి మనల్ని కూడా యేసుప్రభు వారు వారసులుగా చేస్తున్నారన్నమాట అండి. దేవునికి వారసులు సజీవులు, దేవుడు సజీవుడు, దేవుని వారసులు కూడా సజీవులు. ఆయన తన యొక్క బాడీలీ రిజరెక్షన్ని ఆయన డెమాన్స్ట్రేట్ చేశారనమాట అండి. నేను మరణాన్ని జయించాను, ఇదిగో నా శరీరం తిరిగి లేపబడింది, దేవుడు నన్ను లేపాడు. ఇది ఒక ఆత్మ సంబంధమైన గొప్ప సంఘటన. అంతకు పూర్వం చరిత్రలో ఎన్నడూ చూడని సంఘటన. ఈ సంఘటన ఏలియా, ఎలీషా, యేసుప్రభు వారు, శిష్యులు కూడా జరిగించారు. అంటే చనిపోయిన వారిని లేపడం అనేది. కానీ చనిపోయిన వాడు మరెన్నడూ చనిపోకుండా శాశ్వత జీవంలోనికి, నిత్య జీవంలోనికి, దేవుని రాజ్యంలోనికి ప్రవేశించడం అనేది మాత్రం యేసుప్రభుతోనే ప్రారంభమైంది. కాబట్టి ఈ విషయాన్ని మనం సజీవునిగా తనను తాను కనపరుచుకున్నారు అనే మాటలో మనం చూడాలన్నమాట అండి. ఎంత డెప్త్ ఉంది. అంతేగాని యోహాను సమాధిలో నుండి లేపబడినట్లు కాదు, లేకపోతే ఏలియా, ఎలీషాలు చనిపోయిన వారిని లేపినట్లు కాదు. ఇది వాటన్నిటికీ మించిందన్నమాట అండి. ఒక నూతన శకానికి, క్రైస్తవ యుగానికి ఒక పునాది రాయి లాంటి యేసుప్రభు యొక్క పునరుద్ధానం. ఈ విషయాలు మనకి అపోస్తలుల కార్యాల గ్రంథంలో మనకు కనిపిస్తాయి అన్నమాట. మొదటి అధ్యాయము మొదటి 3 వచనాల్లో ఈ విషయాలు మనం చూస్తాం. మొదటి అధ్యాయం 4వ వచనం నుండి 8 వచనాల మధ్య మనం చదువుతున్నప్పుడు తండ్రి వాగ్దానాన్ని గురించి ఇక్కడ మనం గమనించాలి. తండ్రి వాగ్దానం చాలా ప్రాముఖ్యమైనది. తండ్రి వాగ్దానాలు అనేవి ఆది కాండం నుండి మనకు కనిపిస్తూ ఉంటాయి. అబ్రహాంకు వాగ్దానం చేశాడు, శారా నిశ్చయంగా కుమారుని కంటుంది అని. వాగ్దానం నెరవేరింది. మీరు ఐగుప్తులో నుండి తిరిగి వస్తారని దేవుడు వాగ్దానం చేశారు, వాగ్దానం నెరవేరింది. మీరు మోషే ద్వారా ఐగుప్తును విడిచిపెడతారు, విడుదల పొందుతారు అని తండ్రి వాగ్దానం ఉంది, నెరవేరింది. ఎన్నో వాగ్దానాలు నెరవేరాయి. మీరు బబులోను నుండి తిరిగి వస్తారని దేవుడు వాగ్దానం చేశాడు, నెరవేరింది. అలాగే శాశ్వతమైన రక్షకుడు మీ కొరకు వస్తాడు, మీ కొరకు శాశ్వతమైన రాజు దావీదు వంశంలో పుడతాడు అనే విషయాన్ని దేవుడు తెలియజేశాడు, అది నెరవేరింది. ఇప్పుడు యేసుప్రభు పునరుద్ధానం తర్వాత, ఆయన సజీవుడిగా కనపరుచుకున్న తర్వాత వీళ్ళు యెరూషలేము నుండి వెళ్ళకూడదు. ఎందుకనంటే తండ్రి యొక్క వాగ్దానం అక్కడే నెరవేరబోతోంది. తండ్రి యొక్క వాగ్దానం నెరవేరే సమయం వచ్చింది. నూతన నిబంధన చేసుకోవడం ద్వారా నూతనమైన వ్యవస్థ ప్రారంభమవుతుంది అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తాం.
కాబట్టి యెరూషలేము నుండి వెళ్ళొద్దు. పాత నిబంధనలో సాక్ష్యపు గుడారం వారు మజిలీలు చేసిన, అంటే వారు స్టే చేసిన లేకపోతే బస చేసిన ప్రతి ప్రాంతంలో నిర్మించబడింది. సాక్ష్యపు గుడారం వారు నిర్మించుకునేవారు, తీసేవారు, నిర్మించుకునేవారు. షిలోహులో స్థిరపరచబడింది. ఆ తర్వాత యెరూషలేములో సంపూర్ణంగా స్థిరపరచబడింది. అక్కడ ఒక గొప్ప దేవాలయం కూడా నిర్మించబడింది. యెరూషలేము దేవుని సింహాసనం ఉండే పట్టణం, దేవుడు పరిపాలన చేసే పట్టణం. అంటే దేవుని పరిపాలన యెరూషలేముని కేంద్రం చేసుకుని దేవుడు జరిగిస్తాడు. యెరూషలేమును కేంద్రం చేసుకుని దేవుడు తన ప్రజల మీద ఒక రాజును నియమించబోతున్నాడు అనేది వారు ఎదురు చూస్తూ ఉన్నారనమాట. నావలని విన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టండి. యోహాను బాప్తిసం ద్వారా ఇది ప్రారంభం కాలేదు, పరిశుద్ధాత్మలో బాప్తిసం ద్వారా ఇది ప్రారంభం కాబోతోంది. ఆ రాజ్యం లేకపోతే ఆ సంఘం ఎప్పుడు ప్రారంభింపబడబోతోంది అని అంటే పరిశుద్ధాత్మ పొందినప్పుడు. ఎప్పుడు అనుగ్రహిస్తామంటే యేసుప్రభువు చెప్తున్నారనమాట అండి. ఇశ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించేదవా అని ఆయన అడుగగా ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు. మనందరికీ తెలిసినట్లుగా మత్తయి సువార్త 24:36 కాలములు సమయములు తండ్రి స్వాధీనంలో ఉంటాయన్నమాట. ఇన్ హిస్ హ్యాండ్స్, టైమ్స్ అండ్ సీజన్స్ ఇన్ హిస్ హ్యాండ్స్. దేవుడు నిర్ణయించుకున్నారు కాబట్టి, దేవుడు సమస్తము ఆయన స్వాధీనంలో ఉంచుకున్నారు కాబట్టి ఏ సమయంలో ఏం జరగాలి అనేది తండ్రికి మాత్రమే తెలుసు. ఈ విషయాల్ని యేసుప్రభువు ఏమంటున్నారంటే కాలములు సమయాలు నా స్వాధీనంలో ఉన్నాయి, ఎప్పుడు జరిగించాలో నేను జరిగిస్తానంటే యేసుప్రభువు వారు కూడా దానికి అంగీకరించి తండ్రి స్వాధీనంలో ఉన్నాయి, అది వాటిని తెలుసుకున్నట్టు మీ పని కాదు. అయితే ఎప్పుడు ప్రారంభింపబడుతుంది, ఎప్పుడు మీరు తెలుసుకుంటారని అంటే పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని అందుతారు కాబట్టి మీరు తెలుసుకుంటారు. ఆ తర్వాత ఆ రాజ్య సువార్తను గురించిన విషయాలు వివరాలు యెరూషలేములో యోదయ సమరయ బూదిగంతాల వరకు మీరు ప్రచురిస్తారు లేదా సాక్షులై ఉంటారని 8వ వచనంలో చెప్తున్నారనమాట. ప్రాముఖ్యమైనదంటే ప్రామిస్ ఆఫ్ ద ఫాదర్, తండ్రి వాగ్దానం. మొదట అధ్యాయం 4 నుండి 8వ వచనాలు ఈ విషయం ఉంది. యెరూషలేము నుండి వెళ్ళొద్దు, మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుతారు లేదా పరిశుద్ధాత్మతో బాప్తిసం పొందుతారు, నాకు సాక్షులై ఉంటారు. బూదిగంతాల వరకు యెరూషలేములో ప్రారంభమై యోదయ సమరయ దేశంలో అంతటా విస్తరించి బూదిగంతాల వరకు విస్తరిస్తుంది. నేను సజీవుణ్ణి, నన్ను దేవుడు లేపారు, నన్ను దేవుడు సజీవునిగా చేసి తన రాజ్యానికి స్వాస్థ్యానికి వారసుడిగా, హక్కుదారుడిగా, అధికారిగా, గృహ నిర్వాహకుడిగా, శిరస్సుగా, ప్రభుగా నియమించారు అనే విషయాన్ని మీరు సర్వలోకానికి ప్రకటించాలి అనే విషయాన్ని ఇక్కడ యేసుప్రభు చెప్తున్నారు. మత్తయి సువార్త 28:19 నుండి మనం చదువుతూ ఉంటే సమస్త జనులను శిష్యులనుగా చేయండి అంటే డిజైబుల్స్ కావాలన్నమాట అండి. దేవునికేమో పిల్లలు కావాలి, యేసుప్రభుకేమో శిష్యులు కావాలి. అందుకొరకు బాప్తిస్మం ఇవ్వండి అనే మాట మనం 16-15 మార్క్స్ వార్తలను, లూకాసు వార్త 24:46 మనం చదువుతున్నప్పుడు శ్రమపడి 3వ దినమున మృతుల్లో లేస్తాను అనే మాట మనం లూకాసు వార్తలో చూస్తాం. ఈ విషయాలు ముందుగా చెప్పబడ్డాయి సువార్తల్లో, అపోస్తుల కార్యాల్లో ప్రకటింపబడుతున్నాయి. 2వ అధ్యాయంలో ఈ విషయం ప్రకటింపబడ్డం మనం చూస్తాం. అపోస్తుల కార్యాలలో 4వ అధ్యాయం 33వ వచనం మనం చదువుతున్నప్పుడు ఇది కాక అపోస్తులు బహు బలముగా ప్రభువైన యేసు పునరుద్ధానమును గురించి సాక్ష్యం ఇచ్చారు. బహుబలంగా సాక్ష్యం ఇస్తున్నారనమాట. కొట్టేశారు, వీళ్ళని భయపెట్టారు, బెదిరిపెట్టారు, అయినప్పటికీ పునరుద్ధానం గురించి సాక్ష్యం ఇస్తారు. ఎందుకంటే చనిపోయిన తర్వాత కూడా శ్రేష్టమైన జీవితం ఉంది, నిత్య జీవం ఉంది. వీళ్ళు కొట్టి చంపిన మా అంతం కాదు, అక్కడితో మేము నాశనం కాము, మాకు నిత్య జీవం ఉందనే ధైర్యంతో యేసుప్రభుని చూసి, సజీవుడైన యేసుప్రభుని చూసి వారు బలం పొందారు. 10వ అధ్యాయం 38వ వచనం మనం చదువుతున్నప్పుడు అపవాది చేత పీడింపబడిన వారిని యేసుప్రభు ఎలాగైతే పరిశుద్ధాత్మతో శక్తితో అభిషేకం పొంది విడుదల చేశాడు, అలాగే శిష్యులు కూడా చేస్తున్నారనమాట. అంటే యేసుప్రభు యొక్క పరంపర లెగసీని కంటిన్యూ చేస్తున్నారనమాట అండి శిష్యులు. అందుకు యేసుప్రభు వారు శిష్యులతో ఈ ఆజ్ఞ చేశారనమాట అండి.
మీరు యెరూషలేము నుండి వెళ్ళొద్దు, తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టండి. ఇదిగో నేను సజీవునయ్యాను, మీరు కూడా సజీవులు అవుతారు. మీ వాక్యం, మీ సువార్త, మీరు చెప్పే సందేశం, మీ సాక్ష్యం ఎవరైతే ఉంటారో వారు కూడా సజీవులు అవుతారు. దేవునికి ప్రియమైన బిడ్డలుగా వారు రూపాంతరం చెందుతారు. అపరాధముల చేత పాపముల చేత చనిపోయిన వారందరూ కూడా తిరిగి లేస్తారు, రూపాంతరం చెందుతారు, సజీవులు అవుతారు అనే విషయాన్ని యేసు ప్రభు శిష్యులకు నేర్పించారు. వారు స్థిరపడి అనేకులకు బోధిస్తారనమాట. ఇది అపోస్తుల కార్యాలను మొదటి అధ్యాయంలోను, అపోస్తుల కార్య గ్రంథం అంతటా ఉంటుంది. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 18వ వచనం మనం చదువుతున్నప్పుడు, అయినా నేను చెప్పున్నదేమనగా వారు వినలేదా? విన్నారు కదా. వారి స్వరము భూలోకమంతటికిని, వారి మాటలు బూదిగంతముల వరకును బయలువెళ్ళును. అంటే శిష్యుల యొక్క మాటలు బూదిగంతాల వరకు బయలువెళ్ళాయి. ఆ బూదిగంతాల వరకు బయలువెళ్ళాయనడానికి సజీవ సాక్షులమే మనం. భారతదేశంలో ఉన్న మారుమూల ప్రాంతానికి కూడా సువార్త చేరింది. రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 19వ వచనం మనం చదువుతున్నప్పుడు, రోమపత్రిక 15:19లో యెరూషలేము మొదలుకొని చుట్టుపట్లనున్న ప్రదేశముల యందు ఇల్లూరుకు ప్రాంతం వరకు క్రీస్తు సువార్తను సంపూర్ణంగా ప్రకటించి ఉన్నాను పౌలు అంటున్నాడు అనమాట. సంపూర్ణంగా ప్రకటించాడు. కాబట్టి చేయబడిన వాగ్దానం కొరకు వీరు ఎదురు చూస్తున్నారనమాట. వెయిటింగ్ ఫర్ ద ప్రామిస్ అనమాట. వారు ప్రామిస్ కొరకు ఎదురు చూస్తున్నారు. ఎలా ఎదురు చూస్తున్నారంటే ఏదో పని చేసుకుంటున్నో లేకపోతే తమకు నచ్చినట్లుగా అటు ఇటు తిరుగుతున్నో కాదు. విధేయులుగా, విధేయత ద్వారా వాగ్దానం ఫలం పొందగలం. విధేయుడైన అబ్రహం పొందాడు, విధేయురాలైన సారా పొందింది, విధేయులైన ఇశ్రాయేలు పొందారు. విధేయులైన వారు దేవుడు చేసిన వాగ్దానాలు పొందుకున్నారు. అవి శాశ్వతమైనవా తాత్కాలికమైనవా అని వాటికంటే పొందుకున్నారు. విధేయులు దేవుని వాగ్దానం పొందుకుంటారు అనేది. కాబట్టి ఏదైతే వారు వాగ్దానం పొందారో ఆ తర్వాత వాళ్ళు సాక్షులై ఉంటారనమాట బూదిగంతాల వరకు. ఈ మాటలు చెప్తుండగా యేసుప్రభు వారు ఆరోహణమయ్యారు. 9వ అధ్యాయం మొదటి అధ్యాయం 9 నుండి 11 వచనాలు, 9వ వచనం నుండి 11వ వచనాలు. యేసుప్రభు పరలోకానికి ఆరోహణమయ్యారనమాట. 9వ వచనం మనం చదువుతుంటే, చూచుచుండగా ఆయన ఆరోహణమయ్యను. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమయ్యను. చూస్తుండగానే ఆరోహణమయ్యాడు. నిద్రపోయినప్పుడు బయటికి వెళ్ళి వస్తానను ఆరోహణం కాలేదు. ఆయన ఎలా ఆరోహణం అవుతున్నాడో వారు చూడాలి. ఆయన ఎలా పునరుద్ధానుడయ్యారో దానికి రుజువులు చూశారు. ఎలా పరలోకానికి వెళ్ళిపోతున్నాడో, ఎలా ఆరోహణం అవుతున్నాడు అనేది కూడా వారు కన్నులారా చూస్తున్నారనమాట. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘమాయనను కొనిపోయాను. మనకి ఈ సీను చాలా యేసుప్రభు వారి యొక్క సినిమాల్లో మనకు చూపిస్తూ ఉంటారు. ఇప్పుడు నేను చెప్తున్నప్పుడు నా కళ్ళలో, నా మనసులో ఆ రూపచిత్రం లేకపోతే ఆ సీన్ నాకు హృదయంలో అలా కదలాడుతుంది అనమాట. ఆ సీన్ ఆయన ఆరోహణం అవుతున్నట్లుగా. అంటే నేను దాన్ని ఊహించుకుంటున్నాను. కానీ వాళ్ళు నిజంగా చూశారు కాబట్టి అంత బలంగా సాక్ష్యం ఇచ్చారనమాట. ఎందుకంటే మేము కూడా మా ప్రభుతో ఉంటాం, మా తండ్రితో ఉంటాం. మా సహవాసం అయితే తండ్రితో కూడాను, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది అనే సంపూర్ణ నిశ్చయితకు వచ్చేస్తారనమాట అండి అపోస్తులు. ఈ సీన్ తర్వాత, ఈ సందర్భం తర్వాత ఆయన వెళ్ళి చూడగా వారు ఆకాశం వైపు తేరు చూచుచుండగా అలా చూస్తూ ఉండిపోయారు అనమాట. మృతుల్లోండి లేవడమే ఒక గొప్ప అద్భుతమైన కార్యం, గొప్ప కార్యం. అంటే ఆయన ఆరోహణమై వెళ్ళిపోవడం. ఇలాగ ఆరోహణమైన వాళ్ళు కూడా ఉన్నారు, మనకి పాత నిబంధనలో ఉన్నారు. కానీ యేసు ప్రభు వారు అయితే తండ్రి కుడిపార్శ్వానికి ఇచ్చింపబడ్డారు, తండ్రి సన్నిధికి వెళ్ళారు అనే విషయాన్ని మనం చూస్తాం. అపోస్తుల కార్యాల గ్రంథంలో 2వ అధ్యాయంలో కూడా ఈ విషయాన్ని మనం చూస్తాం. తేరి చూస్తూ ఉండేవారు అనమాట. అప్పుడు దూతలు రావడం, ఆయన ఎలా వెళ్ళాడు అలాగే తిరిగి వస్తాడని ఒక ప్రామిస్ ఆఫ్ రిటర్న్ అనమాట అండి. తిరిగి వస్తాడనే వాగ్దానం. ఇది కూడా దేవుని వాగ్దానం. దేవుడు వాగ్దానం మోసుకొచ్చింది ఎవరనంటే దేవుని యొక్క మెసెంజర్స్, దూతలు. గలిలయ మనుషులారా, మీరు ఎందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచూ ఉన్నారు? ఎందుకు చూస్తూ ఉన్నారు ఆకాశం వైపు? మీ వద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన దేవుని దగ్గరికి లేదా పరలోకానికి చేర్చుకొనబడ్డాడు అనమాట యేసు ప్రభు. ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితురో ఆ రీతిగానే తిరిగి వచ్చును అనేది వీళ్ళకి చేయబడిన వాగ్దానం అనమాట అండి.
మనకి చేయబడిన వాగ్దానం. మనందరం తిరిగి వస్తాడని ఎదురు చూస్తూ ఉన్నాం అంటే తిరిగి వచ్చినట్టు వారితో చెప్పి ఇది నిశ్చయంగా జరిగేది, తిరిగి రావడం అనేది. మరి ఏం చేయాలంటే సిద్ధపడుతూ ఉండాలన్నమాట. అపోస్తలులు అయితే యేసు ప్రభు చెప్పిన తండ్రి వలన విన్న వాగ్దానం కొరకు యేసు ప్రభు తండ్రి వాగ్దానం చేశారనమాట. సిద్ధపడతా ఉన్నారు. మొదటి అధ్యాయము 12 నుండి 26 వచనాల వరకు యేసు ప్రభుతో పాటుగా ఉండి యేసు ప్రభుతో పాటుగా పరిచర్యలో పాలు పంపులు పొందుకుని పాలిభాగస్తులైన అపోస్తలులు సిద్ధపడతా ఉన్నారు. ఈరోజు చాలామంది నేను ఘోరపాపినండి, దుష్టునండి, హంతకునండి, దొంగనండి, వ్యభిచారినండి, నాకు పరిశుద్ధాత్మ సహాయం వచ్చేసిందండి, పరిశుద్ధాత్మ నా మీద నిలబడ్డాడండి, వాడాడండి, ప్రేరేపించాడండి, వాడుకున్నాడండి, ఇలాగా అనేక రకాల మాటలు, మోసాలు, అబద్ధాలు చెప్తూ ఉంటారు. నీకు భక్తి లేకుండా పరిశుద్ధాత్ముడు ఎలా వస్తాడు? నువ్వు భక్తుడు కాకపోతే, నువ్వు పాపిగా ఉన్న స్థితిలో ఉంటే, నువ్వు పశ్చాత్తాపం లేని స్థితిలో ఉండగా పరిశుద్ధాత్ముడు వచ్చి నిన్ను ప్రేరేపించి కింద పడగొట్టి దొల్లించేసి తాత్కాలికమైన రోగాల కొరకు, జబ్బుల కొరకు, దురాశతో దేవుని దగ్గరికి వచ్చే నీకు పరిశుద్ధాత్మ అపోస్తలుల వలె వచ్చేస్తాడా? అపోస్తలులు యేసు ప్రభుతో పాటుగా ఎన్నో బోధలు విన్నారు, ఎన్నో కష్టాలు పడ్డారు, తిరిగారు, పరిచర్యలో ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు. వాళ్ళ యొక్క సిద్ధపాటు ఎక్కడ? ఈరోజు నేను అపోస్తలుల వలనే వారితో సమానంగా నేను కూడా పొందుకున్నాను, ఆదిమ సంఘంతో సమానంగా నేను పొందుకున్నాను అనేవాడు పచ్చి మోసగాడు అనమాట. 11-12 వచనం నుండి ఈ విషయాలు సిద్ధపాటు. వారు తండ్రి అయిన దేవుని యొక్క వాగ్దానం పొందుకుని సంఘ ప్రారంభ దినం వారందరూ కూడా క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయి ఉంటే అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాదిగా కట్టబడడానికి సిద్ధపడుతున్నారనమాట. ఇది మామూలు విషయం కాదు. సంఘం కట్టబడ్డం కొరకు వారు సిద్ధపడుతున్నారు. సంఘంగా కట్టబడ్డం కొరకు, సంఘాన్ని కట్టడం కొరకు వాళ్ళు సిద్ధపడుతున్నారనమాట. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తూ, పిచ్చి పిచ్చి గంతులు వేస్తూ, అరుస్తూ, పిచ్చి మాటలు మాట్లాడుతూ, మోసం చేస్తూ, సంఘాన్ని పాడు చేసి అవమానపరిచి నవ్వుల పాలు చేస్తున్న వాళ్ళు కూడా మేము సంఘాన్ని కడుతున్నాం అంటున్నారు. ఇది అంత దౌర్భాగ్యము. అనేకులు ఈ విషయాల్ని ఉన్నదన్నట్లుగా చదవక, గ్రహించక చాలామంది అమాయకులు మోసపోతూ ఉన్నారు. కానీ ఇక్కడ చూడండి, వాళ్ళు మేడ గదిలో ఎదురు చూస్తూ ఉన్నారనమాట. వారు యేసు ప్రభు ఆరోహణం అవడం చూశారు. వారు చెదిరిపోలేదు, యెరూషలేములో అలాగా నిలబడారనమాట అండి. వాళ్ళు సాధారణమైన విషయం కాదండి. మతానికి, రాజకీయ ప్రపంచానికి, అంటే రోమ ప్రభుత్వానికి, యోధా మతానికి వ్యతిరేకంగా వాళ్ళు యేసుప్రభు పక్షంగా నిలబడ్డారు. అటువంటి వారి మీదకే పరిశుద్ధాత్మ దిగి రావడం, పరిశుద్ధాత్ముడు వారిని బలపరచడం, వారికి భాషలు, వాక్శక్తి లేదా వారు నడిపించడం, వారికి కావలసిన శక్తిని ఇవ్వడం, వీటిని మనం చూస్తాం అన్నమాట. వారు పట్టణంలో ప్రవేశించారు, యెరూషలేము పట్టణంలో ప్రవేశించారు. తాము బస చేయించుండేది మేడగది, అప్పర్ రూమ్లో ఉన్నారనమాట. మేడగదిలో వారు ఎక్కిపోయారు. వారెవరనంటే ఈరోజు అపోస్తలులని పేరు పెట్టుకునే వారు ఎవరు లేరు అక్కడ. ఆ పరిశుద్ధాత్మ బాప్తిసంలో పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రియా, ఫిలిప్పు భర్తలు, తోమ భర్తలో మేము మత్తయి, అల్ఫై కుమారుడికి యాకోబు, జలోతనబడిన సీమోను, యాకోబు కుమారుడు యోధాను వీరు ఈ 12 మందికి పొందుకున్నారు. అక్కడ 120 మంది ఉండొచ్చు, ఇంకెంతమంది అయినా ఉండొచ్చు. మొట్టమొదట పొందుకున్నది మాత్రం వీరనమాట. వీరందరూ, వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయించుండేది. పరిశుద్ధాత్మ పొందడానికి సిద్ధపాటు కొరకు ఏకంగా వారందరూ ఎడతెగకుండా ప్రార్థన చేస్తున్నారనమాట. వాగ్దానం ముందు వాళ్ళు యేసుప్రభు వారితో పాటుగా మేడగదిలో పస్కా పండుగను ఆచరించారు. మళ్ళీ మేడగదిలో యేసుప్రభు వారిని ఎదురు చూడమన్నారు. వారు ఎదురు చూస్తూ ఉన్నారన్నమాట. అప్పుడు నాయకుడైన పేతురు, అంటే పరలోక రాజ్యపు చెవులు ఇవ్వబడతాయని, పరలోక రాజ్యపు తాళపు చెవులు ఇవ్వబడతాయని మత్తయి 16 అధ్యాయం ప్రభు వారు పేతురుకు చెప్పారు.
అప్పుడు పేతురు నాయకుడిగా వాళ్ళ ముందు వాళ్ళ మధ్య నిలబడి పరిశుద్ధాత్మ ద్వారా పూర్వం పలికిన లేఖను నెరవేరవలసి ఉంది. అయితే మనలో ఒకడు తప్పిపోయాడు లేదా చనిపోయాడు కాబట్టి, యోధా ద్రోహం వలన తప్పిపోయాడు కాబట్టి అతని ఉద్యోగం వేరొకటి తీసుకోవాలని ఇక్కడ తీర్మానం చేయడం, ఆయన ముందుకొచ్చి ఆయన ప్లేస్లో మరొకరిని ఎన్నుకోవాలని ఆయన చెప్పడం జరిగింది. అక్కడ క్వాలిఫికేషన్ ఏంటి అని అంటే, యోహాను బాప్తిస్మం ఇచ్చినది మొదలుకొని మొదటి అధ్యాయం 21 నుండి మనం చదువుతున్నప్పుడు యోహాను బాప్తిస్మం ఇచ్చినది మొదలుకొని ప్రభువైన యేసు మన యొద్ద నుండి పరమునకు చేర్చుకొనబడిన దినం వరకు ఎక్కడ బిగిన్ అయింది అంటే యోహాను బాప్తిస్మం, యోహాను సువార్త మొదటి అధ్యాయంలో ఈ విషయం చూస్తాం. ఎక్కడ వరకు అంటే పరమునకు అంటే గలిలయ మనుషులందరూ ఒలీవల కొండ మీద ఆకాశం వైపు తేరు చూస్తూ ఉండిపోయారు. అక్కడ వరకు అంటే బిగినింగ్ టు టిల్ ఎండ్ అనమాట అండి యేసుప్రభు పరిచర్య. దానికి సాక్షులు ఎవరైతే ఉన్నారో మనతో కలిసి ఉన్న వీరిలో ఒక్కడు. అంతేగాని ఈ కాలంలో 21st సెంచరీలోను 20th సెంచరీలోను 19th సెంచరీలో కాదు, మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు మనతో కూడా ఆయన పునరుద్ధానం గురించి సాక్షి అయినట ఆవశ్యకమని చెప్పాను. ఆయన పునరుద్ధానం గురించి సాక్ష్యం ఇవ్వాలంటే ఏం కావాలి, ఏ క్వాలిఫికేషన్ కావాలంటే ఇది బాప్తిస్మం ఇచ్చి యోహాను మొదలుకొని పరమునకు చేర్చుకొనబడిన దినం వరకు ఉండడం, లేదా ప్రత్యేకింపబడిన అపోస్తులైన పౌలు వలె ఉండడం, అందరికీ అకాలమందు కడపట పుట్టిన అన్నాడు అనమాట. నాకును కనబడను అని ఒక స్పెషల్ ఎంట్రీ ఉందన్నమాట అండి పౌలు. అదేదో మనకి గ్రంథం చెప్పేసింది, మళ్ళీ తర్వాత వస్తారని ఏం చెప్పలేదు. తర్వాత వస్తారనుకుంటే అలాగే ఎదురు చూస్తున్న వాళ్ళకి వచ్చాడు మా మహమ్మద్ గారు వచ్చారని వేరే మతం పుట్టింది. కాబట్టి ఎంతవరకు గ్రంథం ఆమోదించిందో అంతవరకు చదివి అంతవరకు క్లోజ్ చేస్తే అంతవరకు తృప్తి పడితే పర్వాలేదు. కాదండి మాకు బ్రెన్హామ్ గారు ఉన్నాడు, మరొకడు ఉన్నాడు అనుకుంటే నేను కూడా ఉన్నానని ఇంకొకరు ఎవరొకరు రావచ్చు. ఆల్రెడీ ఒక ఆయన వచ్చి పెద్ద మతాన్ని హింస, యుద్ధాలు, బాంబులు, అణుబాంబులు మతం కొరకు ఇలాగా తప్పుదారి పట్టిస్తారన్నమాట. కాబట్టి అపోస్తులు ఎవరికి ఆ క్వాలిఫికేషన్ అసలు వాళ్లతో పాటుగా లెక్కింపబడాలంటే, అపోస్తులతో పాటుగా లెక్కింపబడాలంటే వారికి ఉండాల్సిన క్వాలిఫికేషన్ అంటే అన్నీ మనం గ్రంథంలో చూస్తాం అన్నమాట. ఏ విధంగా ఉంటుండగా వారు ఎన్నుకోవడం కొరకు వారు ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేసి చీట్లు వేస్తే మత్తయి పేరట చీటు వచ్చిందనమాట. ఎందుకంటే ఇక్కడ ఇద్దరున్నారు, యూస్తు అను మారు పేరు గల బరబ్బా అనబడిన యోసేపు, మత్తయి అను ఇద్దరిని నిలబెట్టారనమాట. నమ్మకమైన వారిని ఇద్దరు నిలబెడితే వారిలో చీటి మత్తయి పేరట వచ్చింది. ఇక్కడ ప్రార్థన చేసిరి అనేది తండ్రికి సంబంధించింది అనమాట. ప్రభువా అనే మాట మనం ఇక్కడ చూస్తాం. ఎందుకు తండ్రికి సంబంధించింది అనే మాట మనం అంటున్నామనంటే, చీట్లు వేయడం అనేది మానవులు సహజంగా చీట్లు వేస్తారటండి. కానీ నిర్ణయం లేదా చీట్లు ఎవరు పేరట పడాలి, ఎవరు నిర్ణయిస్తారనంటే యెహోవా నిర్ణయిస్తాడనే మాట మనం చదువుతాం అనమాట. ఇక్కడ ప్రభువు అనేది తండ్రికి సంబంధించింది. ఒకసారి మనం సామెతల గ్రంథం మనం చదువుతుంటే ఈ మాట ఉంటుంది. దయచేసి ఎవరైనా ఈ వాక్యం చెప్పగలిగితే దయచేసి తొందరగా చెప్తే మనం. చీట్లు ఒడిలో వేయబడును, వాటి వలన తీర్పు యెహోవా వశము. సామెతల గ్రంథం 16:33 అనమాట. యోనా విషయంలో కూడా చీట్లు వేసినప్పుడు చీటి యోనా పేరట పడింది. అక్కడ కూడా తీర్పునిచ్చింది దేవుడు యెహోవా అనమాట. చీట్లు ఒడిలో వేయబడును, వాటి వలన తీర్పు యెహోవా వశము. యెహోవా ఎవరి పేరును కావాలి, ఎవరిని ఎన్నుకోవాలి. అసలు యేసు ప్రభు వారు కూడా ఆయన రాత్రంతా ప్రార్థన చేసి ఉదయమైనప్పుడు శిష్యులను ఎన్నుకున్నారు. లోకాసు వార్తలో మనం ఈ విషయాన్ని చూస్తాం. ఒకసారి లోకాసు వార్త మనం చదువుతున్నప్పుడు 6వ అధ్యాయంలో ఈ విషయం మనకు కనిపిస్తుంది. రాత్రంతా తండ్రికి ప్రార్థన చేశాడట, తండ్రి ఎవరిని ఎన్నుకోవాలి ఏంటి. ఉదయమైనప్పుడు ఆయన శిష్యుల్ని ఎన్నుకున్నారటండి. లోకాసు వార్త 6వ అధ్యాయం 12-13 వచనాలు. ఆ దినములందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్లి దేవుని ప్రార్థించుటకు రాత్రి గడిపెను. ఉదయమైనప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి
వారిలో 10 మందిని ఏర్పరిచి, వారికి అపోస్తలుని పేరు పెట్టాను. 12 మందిని ఏర్పరిచారు అనమాట. రాత్రి ప్రార్థన చేశారు, 12 మందిని ఏర్పరిచారు. యోహాను సువార్త 12వ అధ్యాయం 2వ వచనం మనం చదువుతున్నప్పుడు అసలు శిష్యుల్ని యేసుప్రభుకి ఎవరిచ్చారు అని అంటే, శిష్యుల్ని ఎవరిచ్చారు అని అంటే దేవుడిచ్చాడు అనే మాట మనం యోహాను సువార్తలో చూస్తాం. నీ కుమారుడు నిన్ను మహింపరిచినట్లు నీ కుమారుని మహింపరచం, నీవు నీ కుమారునికి ఇచ్చిన వారికి అందరికీ, నీవు నీ కుమారునికి ఇచ్చిన వారికి అందరికీ. నీ కుమారునికి ఈ అపోస్తలుల్ని ఎవరిచ్చారు? చీట్లు ఎవరి వశం? వీళ్ళని ఎన్నుకో అని ఎవరు చెప్తారు అని అంటే తండ్రి చెప్తారనమాట యేసుప్రభు వారికి. నీవు నాకు అనుగ్రహించిన వారు, నీవు నాకు అనుగ్రహించిన అనే మాటలు మనం గ్రంథంలో చూస్తాం అనమాట. యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఈ మాట అనేక మార్లు మనం గమనిస్తూ ఉంటాం. కాబట్టి సహోదరులారా, అపోస్తలుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు యేసు ప్రభు తనను తాను సజీవునిగా కనపరుచుకున్నారు. శిష్యులకు ఆయన తనను తాను సజీవునిగా కనపరుచుకున్నాడు. నేను చనిపోయాను, దేవుడు నన్ను మృతుల్లోండి లేపాడు. పునరుద్ధానుడైన యేసు శిష్యులకు ఆజ్ఞిస్తున్నారనమాట. మీరు తండ్రి అయిన దేవుని యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టండి, నా వలన విన్న తండ్రి వాగ్దానం కొరకు కనిపెట్టండి అని 1వ అధ్యాయం 4వ వచనంలో చెప్తున్నారు. ఎంతమంది కనంటే అనేకులకు, సమూహాలకు కనబడ్డారు. మగ్దలేని మరియకు, మరికొందరు ఇతర స్త్రీలకు, అమ్మాయిను మార్గంలో వెళ్ళేవారికి, పేతురుకు, అప్పర్ రూమ్లో అంటే మేడగదిలో 11 మంది శిష్యులకు, 500 మందికి, ఇంకా అనేకులకు ఆయన కనిపించారనమాట. నేను పునరుద్ధానుణ్ణి అని తనను తాను సజీవునిగా కనపరుచుకున్నాను. నేను మరణాన్ని జయించాను, దేవుడు నన్ను మృతుల్లో లేపాడు. దీనికి సంబంధించిన ప్రూఫ్స్ అన్నీ ఆయన, కన్విన్సింగ్ ప్రూఫ్స్, వాల్యుబుల్ ప్రూఫ్స్ అన్నీ ఆయన వాళ్ళ ముందు చూపించి రుజువుపరుచుకున్నారనమాట. తండ్రి అయిన దేవుని యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుకుని వారు పరిశుద్ధాత్మను పొందడం ద్వారా యేసు పునరుద్ధానం గురించి సాక్ష్యం ఇచ్చారు. క్రీస్తు సువార్తను పూర్ణంగా ప్రకటించారు. విధేయత ద్వారానే వాగ్దానాన్ని పొందుకొనగలరు. మనం కూడా విధేయత ద్వారానే వాగ్దానం పొందుకొనగలం. విధేయత లేనివాడు అతను రక్షణలో కొనసాగి కూడా రక్షణ కోల్పోయే ప్రమాదం ఉందన్నమాట. ముఖ్యంగా యేసు ప్రభు ఆరోహణాన్ని వారు చూశారు. చూచుచుండగా ఆయన ఆరోహణమాయను, కన్నులకు కనబడకుండా ఒక మేఘము కొనిపోయాను. ఇది సీక్రెట్గా జరిగింది కాదు, వారు చూస్తూ ఉండగా ద గేజింగ్ అంటే హెవెన్ అన్నాడు. అంటే వాళ్ళు చూస్తూ ఉన్నారు, తేరి చూస్తూ ఉన్నారు, ఆయన వెళ్ళిపోయాడు అనమాట. పరలోకంలోకి చేర్చుకొనబడ్డాడు, తండ్రి చేర్చుకున్నాడు అనమాట అండి ఆయన్ని 11వ వచనంలో. అప్పుడు వారు సిద్ధపడ్డారు, మేము కూడా ఇలాగే దేవుని యొక్క నిత్య రాజ్యానికి వెళ్ళిపోవాలి అని ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేస్తున్నారు. పరిశుద్ధాత్మ పొందడం కొరకు సిద్ధపడుతున్నారు. పేతురు నిలిచి వాళ్ళందరి మధ్య కోల్పోయిన యోధా ఉద్యోగం మరొకరికి ఇద్దామని మత్తయిని ఏర్పాటు చేసుకోవడం. 22వ వచనంలో ఆయన పునరుద్ధానం గురించి సాక్షి అయినట ఆవశ్యకము, అవసరం అన్నమాట. పునరుద్ధానంకు సాక్ష్యం ఉండడం మరొకటి అవసరం. చీట్లు వేశారు. చీటి దేవుడు మత్తయి పేరట వచ్చేటట్లుగా చేశాడు, ఎన్నుకున్నారు. వారు 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ శక్తి పొంది సువార్త ప్రారంభించి యేసు ప్రభుతో పాటుగా 12 మంది, 12 మందితో పాటుగా 3000 మంది చేర్చబడతారు. ఆ తర్వాత సంఘం విస్తరించి బూదిగంతాల వరకు వారు విస్తరించి దేవుని రాజ్య సువార్తలో వారందరూ ముందుకు కొనసాగుతారనమాట. కాబట్టి మనం కూడా దేవుని అయిన మన తండ్రి ఎవరైతే ఉన్నారో ఆయన యేసు ప్రభు ద్వారా మనకిచ్చే శ్రేష్టమైన జీవితాన్ని, శాశ్వత రాజ్యాన్ని, శాశ్వత లోకాన్ని స్వతంత్రించుకోవడం కొరకు మనందరం సిద్ధపడి ఉండాలని, వారు ప్రకటించిన సువార్త, వారి యొక్క అడుగుజాడలు, వారి యొక్క బోధలు ఏవైతే ఉన్నాయో యేసు ప్రభువి, ఆయన శిష్యులవి, ఆ లెగసీ, ఆ పారంపర్యాన్ని, ఆ పరంపరను కొనసాగిస్తూ దేవుని యొక్క కృపను సంపూర్ణంగా పొందాలని, నిత్య రాజ్యానికి, నిత్య జీవానికి మనందరం వారసులుగా ఉండాలని కోరుతూ శ్రద్ధగా మీ అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ముగిస్తున్నారండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృపమేడ మా నాయన, మా తండ్రి, మీకు స్తోత్రాలు. మీ కృపలో మమ్మల్ని అందరినీ ఆదరించి మీ కుమారుని ద్వారా ఆశీర్వదించుకున్నందుకు కృతజ్ఞతాస్తులు తండ్రి. మమ్మల్ని ఆశీర్వదించి మా నాయన దుష్టత్వం నుంచి మళ్లించి మీ రాజ్యానికి, మీ స్వాస్థ్యానికి వారసులుగా, హక్కుదారులుగా స్వీకరించినందుకు స్తోత్రాలు.
మీ కుమారుని మీరు పరలోకానికి చేర్చుకొని ఆయన ఏ విధంగా అయితే చేర్చబడ్డారో మేము అదే విధంగా చేర్చబడతామని గొప్ప నిరీక్షణను మా అందరికీ దయచేసినందుకు కృతజ్ఞతాస్తులు తండ్రి. ఆయనను అనుసరించవలసిన మేము సిద్ధపడి ఈ భూమి మీద బ్రతుకుతున్నప్పుడు మన ఆయన మీ ప్రియకుమారుని పోలి నడుచుకొని మీ ప్రియబిడ్డలుగా మా జీవితం అంతా కొనసాగినట్లు మీ సహాయం దయచేయండి. సంపూర్ణ విధేయతతో మన ఆయన మేము మీ ఆశీర్వాదాలు పొందుకున్నట్లుగా మీ సహాయం దయచేయండి. ఆ శక్తితో అనుదినము మన ఆయన ఆన్లైన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్న మీ ప్రియబిడ్డలందరిని బట్టి స్తోత్రాలు, నడిపిస్తున్న నాయకుని బట్టి మీ కృతజ్ఞతాస్తులు. ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. వారి కుటుంబాలని పేరు పేరుని దీవించండి, ఆశీర్వదించండి. మరలా మీ విధంగా కూడుకుని పర్యంతం మీ కృపలో మమ్మల్ని ఆదరించి భద్రపరచవలసిందని, ఈ రాత్రికాల బుద్ధివెనలు విశ్రాంతిని నెమ్మదిని మాకు దయచేయవలసిందని ఈ ప్రార్థన మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు సమర్పిస్తున్నాం మా తండ్రి. ఆమేన్.